ఈరోజు నేను అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళాను. ఇది సనత్ నగర్లో ఉంది. ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్కి అండ్ కుక్వేర్కి, మనకి కుక్వేర్కి, నాన్ స్టిక్స్ ఇవి ఏవేవి సంబంధించి ఉన్నాయో అవన్నిటికీ కూడా పెద్ద ఫ్యాక్టరీ సనత్ నగర్లో. నేను ఈరోజు ఏమేమి కొన్నానంటే ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని వీడియో పెడుతున్నాను. ఈరోజు నేను ఒక ఐరన్ ప్యాన్ కొన్నాను దోశ కోసం అనేసి. అండ్ ఈ చిన్న చిన్న ప్లేట్స్ కొన్నాను కవరింగ్ కోసం, లిడ్స్ ఇవి. అండ్ ఒక మినీ కుక్కర్, ఇడ్లీ కుక్కర్ కొన్నాను. నెక్స్ట్ ప్లేట్స్ కొన్నాను అండ్ కడాయిస్ కొన్నాను, స్టీల్, ఐరన్ తవా. నెక్స్ట్ ఇవి మీకు తెలిసే ఉంటుంది, ఇవి సిలికాన్ కిచెన్ వేర్స్ ఇది కూడా. అండ్ ఇది మిల్క్ కాంచుకోవడానికి. అండ్ ఇది ఒక స్టెయిన్లెస్ స్టీల్ పిజియన్ ప్రెషర్ కుక్కర్ కొన్నాను. సో మీకు ఈచ్ వన్ కాస్ట్ ఇప్పుడు చెప్తాను. ఈ లిడ్ వచ్చేసి మనకి 25 రూపీసే పడుతుంది. ఈ లిడ్స్ చిన్న చిన్న వాటికి వేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది. లిడ్ కాస్ట్ ఓన్లీ 25 రూపీస్. అండ్ ఈ సిలికాన్ వేర్ మనము ఆయిల్ వేసుకోవడానికి ఇవి యూస్ అవుతాయి. దీని కాస్ట్ వచ్చి ఈచ్ వన్ 75 రూపీస్. ఇవి మీకు హ్యాండ్ డైరెక్ట్ యూస్ చేయకుండా ఏమైనా మిక్సీలో కానీ మనం హ్యాండ్ పెట్టాలంటే కష్టం అవుతుంది కాబట్టి గ్రైండర్స్లో కానీ ఇవి యూస్ చేసుకోవడానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కొనడానికి ఉద్దేశం ఏంటంటే నేను ఓల్డ్ వన్నీ ఎక్స్చేంజ్ చేసేసి అల్యూమినియం మనం ఎక్కువ యూస్ చేయకూడదు, నాన్ స్టిక్ యూస్ చేయకూడదు అని తెలుసుకున్న తర్వాత నేను ఇవి ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. ఈ ఐరన్ టవర్ కాస్ట్ వచ్చేసి 190 రూపీస్ ఉంది. సో ఐరన్ మన బాడీకి చాలా అవసరము. సో మనం ఐరన్స్ ఇప్పుడు మనం అన్నీ కూడా నాన్ స్టిక్స్లో కొంటున్నాం కాబట్టి, నాన్ స్టిక్ వేర్ ఎక్కువ ఉంది కాబట్టి దీనిపైన ఏదైతే నాన్ స్టిక్ ఉంటుందో అది మొత్తం కూడా లేయర్స్గా వచ్చేసినప్పుడు అది మనకి చాలా హార్మ్ఫుల్. సో మనం ఎప్పుడైతే ఐరన్ యూజ్ చేస్తామో ఇది మనకి హెల్తీ అండ్ మనకి ఎలాంటి పాయిజనస్ గ్యాసెస్ ఇందులో నుంచి రిలీజ్ అవ్వవు అనమాట, ఓన్లీ హెల్తీ వన్. అండ్ ఇది కూడా కడాయి కూడా 170 రూపీస్. ఇది అయితే చాలా హెవీ వెయిట్ ఉంది. దీని థిక్నెస్ చూడండి, చాలా ఎక్కువ థిక్నెస్ ఉంది అండ్ వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంది. బట్ దీని కాస్ట్ అయితే 170 రూపీస్. ఇంకా ఈ ప్లేట్ కాస్ట్ ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్, ఇది కూడా 140 రూపీస్ ఉంది ఈచ్ వన్. అండ్ దానికి లిడ్ కోసం అని కొన్నాను. అండ్ ఈ కడాయి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్, వెయిట్ చాలా ఉందండి ఇది. దీని కాస్ట్ యాక్చువల్ ప్రైస్ 900 రూపీస్, బట్ మనకి ఇచ్చింది వచ్చి 478 రూపీస్. మనకి ఫ్రైస్ కానీ ఏమైనా ఆయిల్ ఫ్రైస్ కానీ చేసుకోవడానికి చాలా యూస్ అవుతుంది ఇది. ఇంకా పెద్ద కడాయి ఉందండి, ఇది పెద్ద క్వాంటిటీ ఎక్కువ చేసుకోవడానికి దీన్ని తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చి 260 రూపీస్ మాత్రమే ఉంది. యాక్చువల్ ప్రైస్ ఇది 390, బట్ 260 రూపీస్కి వస్తుంది. ఇది బ్యాక్ ఏమో మొత్తం కంప్లీట్గా కాపర్ కోటింగ్ ఇచ్చారు అండ్ కంప్లీట్ స్టీల్ వెజల్ ఇది. సో ఇది కూడా స్టీల్ వెజల్స్ మనకి చాలా హెల్తీ. మనం ఇప్పుడు నాన్ స్టిక్స్ యూస్ చేస్తున్నాం, అల్యూమినియంస్ యూస్ చేస్తున్నాం, విచ్ ఇస్ నాట్ హెల్తీ ఫర్ అస్. అండ్ మినీ ఇడ్లీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ ఒకటి తీసుకున్నాను, విచ్ ఇస్ వెరీ వెరీ అమేజింగ్ ప్రోడక్ట్. ఇది నాకైతే చాలా నచ్చింది. ఇంత చిన్నగా ఉంది కదా, దీంట్లో అంటే ఒక 2 సెట్స్ వస్తాయేమో అనుకున్నాను. బట్ ఇది ఓపెన్ చేయగానే నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. లిడ్స్ చూడండి, లోపల 1 లిడ్, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అండ్ ఈచ్ వన్ మనకి మినీ ఇడ్లీస్ 5 ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. సో ఒక్కసారి పెట్టుకుంటే 20 మినీ ఇడ్లీస్ మనకి వస్తాయి. చూడడానికి చాలా చిన్నగా ఉంది, బట్ దీని లోపల క్వాంటిటీ అయితే 20 మనము ఒకేసారి ఇడ్లీస్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ ఎంత పడుతుందంటే
దీని ప్రైస్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి 547 అండి. 995 యాక్చువల్ ప్రైస్, మనకి పడింది 547లో వస్తుంది. ఐ రియల్లీ లవ్ దిస్ ప్రోడక్ట్. అండ్ ద వన్ మోర్ థింగ్, మిల్క్ కోసం అనేసి మనం ఎప్పుడైతే మిల్క్ చాలా టైమ్స్ స్టవ్ పైన పెట్టి మర్చిపోతుంటాము. బట్ ఈ ప్రోడక్ట్ నేను సజెస్ట్ చేస్తాను మీకు. ఇది ఒక మిల్క్ బాయిలింగ్ వెజల్ అనమాట. సో ఇది యాక్చువల్గా చాలా మంచిగా వర్క్ అవుతుంది. మీకు మిల్క్ ఎప్పుడు కూడా పాడవడం కానీ ఇలా ఏముండదు. ఈ వెజల్ని మీరు తప్పకుండా ఇంట్లో ఉంచుకోవాలి. సో మనం ఎప్పుడైనా మిల్క్ పెట్టేసి వెళ్ళిపోవాలి అంటే మిల్క్ మనం హ్యాపీగా, నేను చిన్న క్వాంటిటీ తీసుకున్నాను, కొంచెం క్వాంటిటీ, దీంట్లో 1 లీటర్ మిల్క్ ఈజీగా వస్తాయండి. మనం ఎప్పుడైతే ఈ విజల్ని క్లోజ్ చేసేసి వెళ్ళిపోతామో, ఇది ఒక విజల్ ఉంటుందండి దీంట్లో. సో ఈ విజల్ మనం ఇక్కడ ఫిట్ చేసుకొని దీని లోపల వాటర్ వేసుకుంటే మనకి ఇక్కడ వరకు వాటర్ వస్తాయి. దీని లోపల మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత మీకు ఈ మిల్క్ పొంగడం అనేది కానీ ఏది ఉండదు. మీరు సిమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మీ మిల్క్ 1 డ్రాప్ కూడా బయట రావడం, స్టవ్ ఖరాబ్ అవ్వడం ఇది ఏముండదు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది. నేను మీకు సజెస్ట్ చేసేది. దీని కాస్ట్ వచ్చేసి మీకు ఎంత పడిందంటే ఇది జస్ట్ నాకు వచ్చింది 290 రూపీస్ కానీ. జస్ట్ దీని యాక్చువల్ ప్రైస్ 350 ఉంది, 290 రూపీస్కి వచ్చింది. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. మీరైతే తప్పకుండా దీన్ని తీసుకోండి. ఇది మిల్క్ ఎక్కువసేపు పెట్టేసడం వల్ల అది బాయిల్ అయిపోయి పాలు ఇంకిపోవడం అలా కూడా జరగదు. మీరు మర్చిపోయి వెళ్ళిపోయినా కూడా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అది మళ్ళీ రీజనరేట్ చేసుకొని మీకు మిల్క్ అనేది బాయిల్ అవుతూనే ఉంటుంది. కానీ మీకు మిల్క్ అనేది కండెన్స్డ్ మిల్క్ తక్కువ వచ్చేయడం అలా జరగదు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అదనమాట. అండ్ 1 మోర్ ప్రోడక్ట్ తీసుకున్నాను. సో అది ఏంటంటే కుక్కర్. సో ఇంతకుముందు నేను కంప్లీట్ అల్యూమినియం వెజల్ యూజ్ చేసేదాన్ని. సో అది యూజ్ చేయకూడదు, హెల్త్ బెనిఫిట్ అంత మంచిగా లేదు అని తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేసి ఇది కంప్లీట్ స్టీల్ వెజల్ అండి. కంప్లీట్ స్టీల్ వెజల్ ఇది. చూడండి చాలా మంచిగా ఉంది స్టీల్ వెజల్. ఈ స్టీల్ వెజల్స్లో మనం కుక్ చేసుకోవడం వల్ల మనకి అన్హెల్తీనెస్ అనేది ఉండదు, కానీ కంప్లీట్ హెల్తీ ఉంటుంది ప్రోడక్ట్. సో ఇది ఎంత పడిందంటే నాకు కాస్ట్ 1400. ఇది 1400 పడింది. అండ్ 3 లీటర్స్ అండి. ఇది 1400 3 లీటర్స్ క్వాంటిటీ, 3 లీటర్స్ క్వాంటిటీ 1400 పడింది. సో చూడడానికైతే చాలా బాగుంది ఇది. అండ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందనేసి నేను పెట్టాను. నేను నా ఓల్డ్ వెజల్స్ అన్నీ ఎక్స్చేంజ్ చేసి ఈరోజు న్యూ వెజల్స్ ఇంటికి తెచ్చుకున్నాను. సో నేను మీకు సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు కూడా మీ ఓల్డ్ వెజల్స్ని ఇచ్చేసి ఎవరైనా న్యూ వెజల్స్ తీసుకోవాలంటే సో నేనైతే సజెస్ట్ చేస్తాను. యూ కెన్ గో టు అగ్రాటెక్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్చేంజ్ యువర్ వెజల్స్ అండ్ బ్రింగ్ న్యూ వెజల్స్ టు యువర్ హోమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియోలు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.